హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి నుంచి ఈ బిట్ మీకోసం. సుమంత్ సంస్కృత భాషలో ప్రావీణ్యం కలవాడు. అతనికి కంప్యూటర్ విద్యను నేర్చుకోవడంపై ఎలాంటి ప్రభావము చూపించకపోవటం ఏ రకమైన బదలాయింపు. ఇక్కడ అతను ముందుగా సంస్కృత భాష నేర్చుకున్నాడు, తరువాత కంప్యూటర్ నేర్చుకున్నాడు. ఈ రెండింటికి ఎక్కడ కూడా బదలాయింపు చూపించలేదు. కాబట్టి ఆన్సర్ 2 అనుకూల బదలాయింపు కాదు, 3 ప్రతికూల బదలాయింపు కూడా కాదు, అలాగే 4 అయినటువంటి ద్విపార్శ్వ బదలాయింపు కూడా కాదు. సో దీని సమాధానం శూన్య బదలాయింపు. ఒక పని నేర్చుకున్న తరువాత ఆ పని తర్వాత నేర్చుకున్న పనిపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకపోతే దాన్ని మనం శూన్య బదలాయింపు అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, share and subscribe our YouTube channel. This is your Kakani Maths World. Thank you all of you.